తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయిన చనంశెట్టి మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో చిన్న ఇంటర్వ్యూ. నమస్కారం అండి మురళీకృష్ణ గారు. ఈ ఎన్నికల్లో రాయలసీమ స్థాయిలో టీడీపీ కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ముఖ్యంగా బలిజల మైనారిటీల ఓట్లు ఏ విధంగా టీడీపీ కూటమికి బదిలీ అయ్యాయని మీరు అనుకుంటున్నారు? గతంలో చూసుకుంటే అండి 2019 ఎలక్షన్కు 2024 ఎలక్షన్ చాలా డిఫరెన్స్. ఆ రోజు జగన్ వైపు బలిజ కమిటీ ఓట్ బ్యాంక్ కానీ మైనార్టీ కమిటీ ఓట్ బ్యాంక్ కానీ ఆ రోజు చేశారు. కానీ ఆ రోజు డైవర్ట్ అయింది. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మైనార్టీలు చూశారు మీరు, చాలా ఏరియాలో మైనార్టీలు భూ కబ్జాలు చేయడము, మైనార్టీల మీద దాడి జరగడము, అట్లాంటి రకరకాల చేయడంతో మైనార్టీ ఓటు తెలుగుదేశం పార్టీకి వేయాలనే చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా మైనార్టీలు అండగా ఉన్నారు. అలాగే ఈ రాయలసీమ లెవెల్లో బలిజలు కానీ కేంద్రం ఇచ్చిన 5% రిజర్వేషన్ కానీ బలిజ కార్పొరేషన్ చేస్తామని చెప్పి అంటే చాలా రకాల హామీ ఇచ్చారు. గతంలో గాజల బలిజ, పూసల బలిజ ఇటువంటి బలిజలకంతా సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చిందో కలెక్టర్ నుంచి నిలుపుదల చేశారు. దీంతో బలిజలు పూర్తిగా వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకత వచ్చింది. రాయలసీమ లెవెల్లో ప్రతి ప్రాంతంలో ఎక్కడైతే నియోజకవర్గ స్థాయిలో ఎక్కడెక్కడ ప్రాంతాల్లో డామినేషన్ ఉన్నదో అక్కడంతా 99% తెలుగుదేశం పార్టీకి బలిజ మైనార్టీ ఓట్లు డైవర్ట్ అయినా మేము అనుకుంటున్నాం. ఇక కడప జిల్లా విషయానికి వస్తే, అంటే ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మీరు చాలా వరకు సర్వేలు చెప్తా ఉంటారు. ఆ సర్వేలన్నిటినీ పక్కన పెడితే కన్నా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లాలో అయితే కన్నా 7 సీట్లు గెలుస్తారు. ఎందుకంటే మీరు చూశారు గతంలోకి ఇప్పటికి. ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే షర్మిల గారికి క్రాస్ ఓటింగ్ జరిగిందంటే, షర్మిల గారి క్రాస్ ఓటింగ్లో ఎవరు పడతాయి? వైఎస్ఆర్ పార్టీ చీలుతాయి, తెలుగుదేశం పార్టీ చీలవు. తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా భూపేష్ రెడ్డి కడప జిల్లాలో మొట్టమొదటిగా భూపేష్ రెడ్డి ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నాడు. ఎందుకంటే మీరు చూశారు గతంలో ఏ రోజు కానీ రాజశేఖర రెడ్డి మీద కానీ శివానంద రెడ్డి, రాజమోహన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు నేరలో ఓడిపోయారు. కానీ ఈసారి భూపేష్ రెడ్డి గారికి లైన్ క్లియర్ అయినట్టుంది. ఎందుకంటే కడప జిల్లాలో ఏ ఓట్లు చిల్లా కానీ షర్మిల ఓట్లు వైఎస్ఆర్ పార్టీ చిల్లే, తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీ ఎంపీకి పడినాయి. ఎక్కడైతే స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలకు పడినాయి, ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు అయితే పడతాయి. అదేవిధంగా పార్లమెంటుకు అయితే ఖచ్చితంగా భూపేష్ రెడ్డి గెలుస్తాడు. ఆ ఒక బీజేపీ కుటుంబంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఈసారి 2 సీట్లు కైవసం చేయకపోతాం. ఇక కడప అసెంబ్లీ స్థానానికి వస్తే, కడప అసెంబ్లీ విషయంలో 20 సంవత్సరాలుగా అసలు తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యమే లేదు. అలాంటిది ఒక మహిళగా ఇప్పుడు మాధవిరెడ్డి గారు ఏ విధంగా గెలవబోతున్నారని మీరు అనుకుంటున్నారు? చూడండి, 20 సంవత్సరాలు కాదండి, గతంలో మీరు చూశారు ఖలీల్ బాషా గారు 20 సంవత్సరాల క్రితం 2 సార్లు కడపలో ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి ఎదిరించి గెలిచాడు. తర్వాత వచ్చిన కాలంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు ఇక్కడ ఈడకపోవడంతో కొంత అసంతృప్తి ఏర్పాటు చేశారు. ఈసారి అటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే మాధవిరెడ్డి గారు ప్రజల్లోకి పోయినాడు. ప్రజల్లోకి పోయిందామా, ఆమె పోయిన తర్వాత ప్రజల్లో ఎక్కడైతే ప్రజా సమస్యల మీద పోరాడింది, మైనార్టీలో కానీ ఆమె దగ్గర తీసుకుంది. మైనార్టీలను బలిజ కమిటీలు కానీ దగ్గర తీసుకున్నారు, బీసీలు కానీ దగ్గర తీసుకున్నారు, ఎస్సీలు కానీ దగ్గర తీసుకున్నారు, ఎస్టీలు కానీ దగ్గర తీసుకున్నారు. ఈ 4 కమిటీల్లో బాగా బ్రహ్మాండంగా పనిచేసింది. అలాగే ఎంఆర్పిఎస్ నుంచి మాదిరి సమాజ వర్గం కానీ పూర్తిగా మద్దతు ఇవ్వడము, ఇటువంటి కులపరంగా ఎత్తుకుంటే కూడా మాధవిరెడ్డి గారికి అన్ని కులాల నుంచి బాగా ఉంది. వ్యాపారస్తులు కానీ పూర్తి వ్యతిరేకత అనుకూల అదే మన వైఎస్ఆర్సీపీ గురించి, దాంతో అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి వ్యాపారస్తుల నుంచి పడ్డాయి. ఉద్యోగస్తుల నుంచి కానీ పూర్తిగా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకత వచ్చింది. ఉద్యోగస్తులు కానీ, పెన్షనర్స్ కానీ, ఇటు ఎంప్లాయీస్ కానీ, ఇటు రకరకాలుగా. అందుకు మాధవిరెడ్డి గారు మేమైతే చెప్తున్నాం 20,000 నుంచి 50,000 మెజార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మీరు చూశారు గతంలో ఎవరైనా మాట చెప్తే కన్నా ఇట్లా తక్కువ మంది కలిసేటోళ్ళు ఈరోజు కార్యకర్తలు కానీ సమిష్టిగా కృషి చేశారు. అతి తక్కువ కాలంలోనే ఆమె కార్యకర్తలు కనెక్ట్ కావడము, ఆమె ఏం చెప్తే కార్యకర్తలు కానీ అవి చేసేదానికి సిద్ధం కావడము, ఎన్ని వర్క్ బాగా చేశారు ఉమ్మడిగా. అదే శ్రీనివాసరెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ నుండి పూర్తిగా శ్రీనివాసరెడ్డి గారు ఒక కష్టం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తూ ఉంది. కొంతమంది ఎవరైనా ఒకరో ఇద్దరు అసంతృప్తివాదులు ఉండి చేయకపోయినా కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనేది ముందు నుంచి ఏజెంట్లో పెట్టకపోయినా 50,000 ఓట్లు వచ్చాయి. అది కడపలో ఉండే, టౌన్లో ఉండే ఓట్ బ్యాంకు, ప్రజల్లో ఉండే తెలుగుదేశం పార్టీ సత్తా. ఈసారి అటువంటి పరిస్థితి కాదు. మా వాళ్ళు ఏజెంట్లు కూర్చోబెట్టినాము, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ప్రజల్లో ఈ వైఎస్ఆర్సీపీ పైన పూర్తిగా 2,250 కోట్ల రూపాయలు పెట్టి డెవలప్మెంట్ చేశారు. ఆ డెవలప్మెంట్ ఒక సర్కిల్స్ తప్పక ఏం లేదు, వాళ్ళకని తెలిసిపోయి ప్రజలు పూర్తిగా
ఇక్కడైతే తెలుగుదేశం పార్టీ ఓటేశారు. ఖచ్చితంగా మీరు చూశారు, జూన్ 4వ తేదీన మాధవరెడ్డి గారు గెలుస్తారు, కడప మంత్రిగా గారు ప్రమాణ స్వీకారం చేస్తారని నేను తెలుగుదేశం పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక ఫైనల్గా ఒక చిన్న ప్రశ్న అండి. మొత్తం ఏపీలో టీడీపీ కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఒకటండి, జగన్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జరిపించాలా వైసీపీ వాళ్ళని. ఎందుకంటే వై నాట్ 175 అని చెప్పి వైజాగ్లో ప్రమాణ స్వీకారం అని చెప్పి పాసులు అని చెప్పేస్తున్నారు. ఈరోజు ఎన్డీఏ కూడా మీరు చూస్తున్నారు, కేంద్రం నుంచి ఒక అమిత్ షా గారు మాట్లాడారంటే కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదు మాట్లాడరు. 140 నుంచి 150 దాటే అవకాశాలు ఉన్నాయి. ఏదో ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వంలో ఈ భూ కబ్జాలు కానీ సెటిల్మెంట్లు కానీ కులాల పరంగా ఎత్తుకుంటే కదా అనేక రకాల వీళ్ళు ఇచ్చిన పథకాలు ఎత్తుకుంటే కదా ఆ పథకాలు అనేది 100 మందిలో 5 మందికి వచ్చే ఆ పథకాలు ఎక్కడ పనిచేయలేదని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నారు. ప్రజలకు తెలిసిపోయింది ఈ పథకాలు అనేది కొంతమందికి ఇచ్చారు. ఆ పథకాలు ఇవ్వడంతో పాటే ఆ పథకాలకు రివర్స్గా ప్రజల నుంచి పన్నుల రూపంలో అయితే వ్యతిరేకంగా వసూలు చేశారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇటువంటి పన్ను. ఈసారి పూర్తిగా వైఎస్ఆర్సీపీ అయితే కన్నా ఒకవేళ ప్రజలు కన్నా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే కన్నా 175 తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉన్నాయి. ఈసారి పులివెందులో కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఓడిపోయిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.